కేదార్ వాళ్ళ తాతయ్య వీరశంకర్ రోడ్డుపై వకీల్తో నిలబడి మాట్లాడుతూ ఉంటారు. నేను సూర్యనారాయణ్ని కలిసి మాట్లాడాలి వకీలు. ఇది పాత అడ్రస్ అంట. ఇప్పుడు అక్కడికి వెళ్తే సూరి అక్కడ లేడు. కొత్త అడ్రస్‌లో ఎక్కడో ఉన్నాడంట. కేదారు ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? సూర్యనారాయణకి మాత్రమే తెలుసు. అదే నేను సూరితో మాట్లాడితే నా మనవడు కేదార్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే దాత్రి కేదార్ సుహాసిని ఫోటోకి ఫ్రేమ్ కట్టించటం కోసం ఫోటో షాప్‌కి వస్తారు. ఫోటో పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటే అది కాస్త గాలికి ఆ ఫోటో గాలికి ఎగురుకుంటూ వచ్చి వీరశంకర్ తాతయ్య కాళ్ళ దగ్గర పడిపోతుంది. కేదార్ ఫోటో గాలికి ఎగురుకుంటూ అదిగో ఆయన కాళ్ళ దగ్గర పడిపోయింది. పద వెళ్ళి తీసుకుందాం అని దాత్రి కేదార్ పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. ఎక్స్‌క్యూజ్ మీ తాతయ్య అని కేదార్ పిలవగానే కేదార్, వీరశంకర్ తాతయ్య ఇద్దరు ఒకరిని ఒకరు తదేకంగా మైమర్చిపోయి చూసుకుంటూ ఉంటారు. కేదార్ ఏమైంది? అలాగే నిల్చుండిపోయావు ఏంటి? అని తడుతూ పిలుస్తూ ఉంటుంది. ఏంటి కేదార్ అలా చూస్తూ నిలబడిపోయావని దాత్రి పిలుస్తూ ఉంటే, బాబూ నువ్వు అని వీరశంకర్ తాతయ్య చాలా షాకింగ్‌గా ప్రశ్నిస్తూ ఉంటారు. తాతయ్య గారు ఆ ఫోటో మా అత్తయ్యది. గాలికి ఎగురుకుంటూ వచ్చి మీ కాళ్ళ దగ్గర పడింది. నేను తీసుకుంటాను అని దాత్రి తీసుకోబోతూ ఉంటే, పర్వాలేదమ్మా ఆగు నేను తీస్తాను అని తాతయ్యనే వంగి ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని ఇస్తూ ఇక ఫోటోని చూస్తూ ఉంటాడు. కేదార్ ఏమో తాతయ్య వైపు తదేకంగా అలాగే చూస్తూ ఉంటాడు. ఏమైందని ధాత్రి అడుగుతూ ఉంటుంది. మరి తాతయ్య చేతిలో ఉన్న సుహాసిన్ ఫోటోని పూర్తిగా చూసి కేదార్ తన సొంత మనవడు అన్న నిజం తెలుసుకుంటాడా? లేకుంటే మరికొంత ల్యాగ్ అవునుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.